హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్న వారందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు పెన్షన్లు అయితే జిల్లాలకైతే ఇవ్వలేదు కదా, సో కొత్త వారికి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఇంకా రాని వారి పెన్షన్ పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట నోటిఫికేషన్ రూపంలో. అది క్లియర్గా చదువుతాను, వినండి. సమాజంలో అత్యంత సున్నిత వర్గాల్లో వితంతువులు ఒకరనమాట. జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత ఆర్థికంగా మానసికంగా ఎన్నో కష్టాలు పడుతూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించేటువంటి వితంతు పెన్షన్ అనేది చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే వారికి 2016 రూపాయలు అయితే అందిస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అర్హత కలిగి ఉండి కూడా ప్రయోజనాలు పొందలేక చాలామంది రాష్ట్రంలో అయితే ఉన్నారు. ఇటీవల మా కుటుంబంలో ఎదురైన సంఘటన సమస్య స్పష్టంగా చూపిస్తుంది అనమాట అని చెప్పేసి మా అమ్మ ఒక వితంతు, ఏదైతే వయసు 73 సంవత్సరాలు, భర్త మృతి 5 పైన అయింది అనమాట. గతంలో వచ్చిన పెన్షన్ అంటే ఏదైతే ఈమెతో పాటు ఆమె తోడికోడలు కూడా వితంతువే. ఇద్దరు వేరు వేరు జీవితాల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల, ఇక ఒక హౌస్ ఏదైతే హోల్డింగ్ మ్యాప్లో ఇద్దరు వితంతు పెన్షన్ ఉండడం వల్ల మా అమ్మకు అందుతున్న వితంతు పెన్షన్ నిలిపేసింది. అటువంటి బాధితులు మన రాష్ట్రంలో అనేక మంది అయితే ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన అర్హులైన వారికే చేరాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలన అత్యంత ముఖ్యమన్నమాట. వారి ఆదాయ వనరులు, జీవన స్థితిగతులు ఇవన్నీ కూడా పరిశీలించి పడిచిన విధానంగా ఉండాలి. కానీ కేవలం సాంకేతిక ప్రమాణాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల అన్యాయం జరుగుతుంది అంటున్నారు. సో ఇక వ్యక్తిగత పరిస్థితులను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే రేషన్ కార్డు ఆధారంగా కాకుండా వ్యక్తిగత ఆదాయాన్ని, జీవన పరిస్థితులను పరిశీలించడం, గ్రామ వార్డు స్థాయిల్లో నిజమైన లబ్ధాల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం వల్ల సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు లబ్ధి అనేది చేకూరుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరినీ తొలగిస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి చెప్పడం జరిగింది, చిన్న అప్డేట్ అయితే ఇచ్చారనమాట. చిలకపచ్చ రంగులో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలకు సంబంధించి, ఇందుకు సంబంధించి 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అంటే వస్తోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తుందని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సంబంధించినటువంటి సెక్రటరీ శైలజ రామయ్య తెలిపారనమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్లో చీరలకు సంబంధించినటువంటి డిజైన్ బుధవారం ప్రదర్శించారు. గతంలో పాలపిట్ట రంగు, తెల్లని వెండి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ప్రింటింగ్తో చీరలను అందించగా ఈసారి చిలకపచ్చ రంగు, ఎర్రని బార్డర్తో ఉండేటువంటి వాటిని ఏదైతే చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలతో పాటు జగిత్యాల, అదేవిధంగా పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో వస్త్ర ఉత్పత్తులకు సంబంధించి ఇందిరా మహిళా శక్తి చీరలు ఆర్డర్లు ఇస్తున్నామని చెప్పారు. 95 లక్షల చీరలకు సంబంధించి కూడా దాదాపు 6.3 మీటర్ల పొడవుతో, మరో 5 లక్షల చీరలు 9 మీటర్ల పొడవుతో ఉంటాయని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా సిద్ధం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ముందుగా ఈ జిల్లాలకు సంబంధించి పంపిణీ చేస్తారనమాట. భద్రాద్రి, కొత్తగూడ, హన్మకొండ, అదేవిధంగా జగిత్యాల, జనగాం, జయశంకర, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్ ఈ జిల్లాలకు అయితే ముందుగా అందించడం జరుగుతుంది. సో కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ కాలేదంటున్నారు. అటువంటి వారు కూడా రేపు ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పటికే పాత పెన్షన్లకు సంబంధించి మాత్రమే అందజేస్తున్నారనమాట. కొత్త పెన్షన్లు అనేది 2016 రూపాయలు కాస్త 4016 రూపాయలు పెంపు అనేది ఇవ్వాల్సి అయితే ఉండేది. కానీ ప్రభుత్వం బడ్జెట్ అనుకూల లేకపోవడం వల్ల ఈ నెల పెన్షన్లు అయితే అందజేస్తున్నారు. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల పెన్షన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. కాబట్టి దాదాపు రాష్ట్రంలో ఒక 70 నుంచి 90% కంప్లీట్ అయింది. కొంతమంది మాత్రమే తీసుకోలేదు అంటున్నారు. సో ఈ నెల చివరాఖరికి ప్రభుత్వం నుంచి ఏదైతే పెన్షన్ల పెంపు ఉందో 2516, ఇక అదేవిధంగా 4516 అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి.